హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. ఒకప్పుడు మన ఇండియా పరిస్థితి ఎలా ఉండేదంటే, అమెరికా లేదంటే రష్యా ఇలాంటి దేశాలు మనపై ఆంక్షలు విధిస్తామంటే మన దేశం వణికిపోయే పరిస్థితిలో ఉండేది. మన పూర్వ ప్రధానమంత్రులు అమెరికాతో వెనువెంటనే చర్చలకు వెళ్ళి వచ్చే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు మోదీ హయాంలో అలాంటి పరిస్థితి అస్సలు లేదు. ఇప్పుడు అమెరికా మనల్ని ఎంత బెదిరిద్దామని ప్రయత్నాలు చేస్తూ ఉన్నా మనం దాన్ని అంతే మోతాదులో తిప్పికొట్టే ప్రయత్నాలు అనేకం చేస్తూ ఉన్నాం. తాజాగా డిసెంబర్ 4-5వ తేదీన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మన ఇండియా పర్యటనకు రానున్నారు. ఈ పర్యటనకు ముందుగా అనేక కీలక ఒప్పందాలు మన ఇండియా రష్యాతో చేసుకుంది. ఎలాగంటే సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం తర్వాత ఇంత పెద్ద ఒప్పందాలు అస్సలు మన ఇండియా రష్యాతో చేసుకోలేదు. అది కూడా అమెరికాకు అస్సలు ఇష్టం లేని రక్షణ ఆర్థిక రంగాల్లోనే మనం ఎక్కువగా ఒప్పందాలు చేసుకున్నాం. వీటిని చూస్తూ ఉంటే అమెరికా ఇప్పుడు వణికిపోయే పరిస్థితుల్లోకి వస్తూ ఉంది. మనం ఎంత తగ్గుతాం అని అమెరికా భావించినా కూడా మనం అస్సలు కూడా తగ్గడం లేదు. అమెరికాకు అంతే ధీటుగా సమాధానాలు చెబుతూనే ఉన్నాం. తద్వారా ఆ దేశంలో మనం పరోక్షంగా ఆర్థిక మాంద్యానికి కూడా కారణం అవుతూ ఉన్నామంటే ట్రంప్కు మనం ఎంత గట్టిగా బుద్ధి చెబుతున్నామో అర్థం చేసుకోవచ్చు. అయితే పుతిన్ మన దేశ పర్యటనకు ముందు మనం చేసుకున్న ఒప్పందాలు ఏమిటి అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఇందులోని కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అని బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, రష్యాతో మనం భారీ రక్షణ ఒప్పందాలను చేసుకున్నాం. ఇలాంటి రక్షణ ఒప్పందం అనేది సోవియట్ యూనియన్ తర్వాత ఎప్పుడూ కూడా జరగలేదు. అంతటి పెద్ద ఒప్పందాలను తాజాగా మనం చేసుకున్నాం. ఇరు దేశాల మధ్య రెసిప్రోకల్ ఎక్స్చేంజ్ ఆఫ్ లాజిస్టిక్స్ అగ్రిమెంట్ అనేదాన్ని మనం ఇరు దేశాల మధ్య చేసుకున్నాం. దీన్ని షార్ట్ కట్లో రిలోస్ అని అంటారు. ఈ రిలోస్ ద్వారా మన ఇండియా ఫర్ సపోజ్ మన ఇండియాకు సంబంధించిన నేవీ లేదంటే ఎయిర్ ఫోర్స్కు సంబంధించి ఈ అగ్రిమెంట్ జరిగింది. జనరల్గా మన ఇండియాకు సంబంధించిన నేవీ కానీ ఎయిర్ ఫోర్స్ కానీ ఇతర దేశాలతో సైనిక పరమైన వ్యూహాలు ఇలాంటి వాటిలో పాల్గొంటూ ఉంటాయి. సైనిక విన్యాసాలు లాంటివి చేస్తూ ఉంటాయి. అయితే మన దేశానికి సంబంధించి మన జలాలను దాటే వరకు మనకు దగ్గరలోనే ఫ్యూయల్కు సంబంధించిన నిక్షేపాలు ఇలాంటివి అనేకం ఉంటాయి. కాబట్టి ఒకవేళ నేవీకి కానీ లేదంటే ఎయిర్ ఫోర్స్కు సంబంధించిన యుద్ధ విమానాలకు కానీ వెంటనే ఎయిర్ ఫ్యూయలింగ్ వంటివి చేయాలంటే చాలా ఈజీగా అయిపోతుంది. దీంతో పాటు ఒకవేళ ఇతర దేశాలకు వెళ్ళాలన్నా, అంటే అమెరికాలో మనం ఎప్పుడైనా నేవల్ ఎక్సర్సైజ్ చేయాలన్నా లేదంటే యూకే లాంటి దేశాల దగ్గర నేవల్ ఎక్సర్సైజ్ చేయాలన్నా కూడా మనకు సంబంధించిన అనేక రీఫ్యూయలింగ్ యుద్ధ విమానాలను ఇలాంటి వాటిని కూడా తీసుకువెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఒకవేళ సముద్రం మధ్యలో ఏదైనా టెక్నికల్ ఇష్యూ కానీ లేదంటే హార్డ్వేర్ ఇష్యూ కానీ వస్తే ఖచ్చితంగా వాటిని మన దేశానికి తీసుకురావాలి. ఎంతో దూరం వెళ్ళిన షిప్లను కూడా వాటిని సొంత దేశానికి తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడేది. సో ఇకపై నుంచి మనకు అలాంటి పరిస్థితి అస్సలు ఉండదు. రష్యా మనకు ఎక్కువగా యుద్ధ విమానాలను నేవల్ లాజిస్టిక్స్ను అందించింది కాబట్టి ఇకపై నుంచి ప్రపంచంలో ఎక్కడ మనకు రిపేర్ వచ్చినా కూడా దానికి రష్యా దగ్గరగా ఉంటే రష్యాకు సంబంధించిన యుద్ధ విమానాలు లేదంటే లాజిస్టిక్స్ సపోర్ట్ అనేది ఆ నౌకలకు అందుతుంది. తద్వారా దగ్గరగా ఉంటుంది కాబట్టి చాలా త్వరగా రిపేర్ చేయడానికి ఇలాంటి సౌకర్యం ఉంటుంది. అంతేకాకుండా రీఫ్యూయలింగ్ అనేది చాలా కాస్ట్తో కూడుకున్న పని. మనం ఒక్కసారి గమనిస్తే మన జనరల్గా ప్యాసింజర్ విమానాలు ఉంటాయి కదా, ఆ ప్యాసింజర్ విమానాలకు ఎంత ఖర్చు అవుతుంది ఒక ట్రిప్కు అనేది మనకు దాదాపుగా అంచనా ఉంటుంది. ఒక ట్రిప్కు దగ్గరలో అయితేనే 50 లక్షలకు పైగా ఒక ట్రిప్కు ఖర్చు అవుతుంది. కాబట్టి ఒకవేళ యుద్ధ విమానాలు పెద్ద ఎత్తున ఫ్యూయల్ ఇలాంటి వాటిని ట్రాన్స్పోర్ట్ చేయాలి అంటే అది కోట్ల రూపాయలతో కూడుకున్న పని. సో ఇలాంటి వాటన్నిటినీ కూడా రష్యాకు మనం దగ్గరలో ఉంటే ఖచ్చితంగా ఆ దేశం నుంచే మనకు ఇలాంటి చమురు ఇలాంటివన్నీ అందుతాయి. కాబట్టి చాలా తక్కువ ఖర్చులోనే ఈ పని పూర్తవుతుందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా రష్యాకు దగ్గరలో ఉన్న దేశాల్లో మనం ఎప్పుడైనా నేవల్ ఎక్సర్సైజ్ ఇలాంటివి చేస్తే ఖచ్చితంగా ఆ దేశం నుంచే మనకు ఫ్యూయల్ ఇలాంటివి అందుతుంది. సో దీనివల్ల మనకు భారీగా డబ్బులు మిగులుతాయని చెప్పుకోవచ్చు. ఇలాంటి చాలా ఇంపార్టెంట్ డీల్ను మన ఇండియా అండ్ రష్యా కుదుర్చుకున్నాయి. దీనివల్ల మన దేశానికి భారీగా డబ్బులు మిగులుతాయని చెప్పుకోవచ్చు. దీంతో పాటు మనం రష్యా నుంచి S-500
ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను కొనాలని నిర్ణయించుకున్నాం. గతంలోనే S-400 కొనే సమయంలోనే అమెరికా మన దేశంపై ఆంక్షలు విధిస్తానని బెదిరించింది. ఎందుకంటే ఈ S-400 అనేవి చాలా పవర్ఫుల్. దీని పరిధిలోకి వచ్చే ఎటువంటి యుద్ధ విమానాన్నైనా ఇవి కూల్చివేయగలవు. రీసెంట్గా ఆపరేషన్ సింధూర్ టైంలో పాకిస్తాన్కు సంబంధించిన ఫైటర్ జెట్లను సైతం మనం ఏకంగా 300 కిలోమీటర్ల దూరం నుంచే ఒక ఫైటర్ జెట్ను పేల్చేశామంటే వీటి సామర్థ్యం ఎంత పెద్దగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక దీని అప్గ్రేడెడ్ వర్షన్ అయిన S-500 కొనుగోలుకు మన ఇండియా రష్యా దగ్గర ఇప్పటికే చర్చలను ప్రారంభించింది. పుతిన్ మన దేశానికి వచ్చిన సమయంలో దీనిపై మనం ఒప్పందం సైతం చేసుకునే అవకాశం ఉంది. ఈ S-500 అంటే ఏకంగా ఆకాశంలో ఉండే శాటిలైట్లను కూడా పేల్చివేయగల సామర్థ్యం ఉన్నాయి. అంటే లో ఆర్బిట్లో ఏవైతే శాటిలైట్లు ఉంటాయో వాటన్నిటివి కూడా దీని పరిధిలోకి వస్తాయి. దీంతో పాకిస్తాన్కు సంబంధించిన శాటిలైట్లు ఆకాశంలో ఇప్పటి వరకు 8 వరకు ఉన్నాయి. సో ఈ 8 శాటిలైట్లను మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వాటిని పేల్చివేయగల సామర్థ్యం ఈ S-500 ద్వారా మనకు లభిస్తుంది. కాబట్టి వీటిని కనుక మనం కొనుగోలు చేస్తే ఇటు పాకిస్తాన్తో పాటు అటు చైనాకు కూడా చుక్కలు కనిపిస్తాయనే చెప్పుకోవచ్చు. దీంతో పాటు అమెరికా మనల్ని పదే పదే చమురు కొనవద్దు అని బెదిరిస్తూనే ఉంది. సో ఈ చమురు కొనుగోళ్లను కూడా మనం ఎక్కడా కూడా ఆపలేదు. రష్యా నుంచి పదే అంటే ప్రతి మంత్ మనం పెంచుకుంటూనే వస్తున్నామే తప్ప ఎక్కడా కూడా తగ్గించలేదు. రీసెంట్గానే అమెరికా రష్యాకు చెందిన 2 కంపెనీలపై ఆంక్షలు విధించినా కూడా మనం చమురు దిగుమతులను తగ్గించలేదు. దీన్ని బట్టి చూసుకున్నా కూడా మనం ఆ దేశంతో క్రూడ్ ఆయిల్కు సంబంధించిన వాణిజ్యాన్ని ఎక్కడా కూడా ఆపలేదు అని స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. రీసెంట్గానే అమెరికా ఆంక్షలు విధించడంతో మన ఇండియాకు ఎక్కడ నష్టం వస్తుందోనని ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ మన దేశానికి ఏకంగా చమురు బ్యారెల్పై $7 వరకు డిస్కౌంట్ రేటుకే అమ్మడానికి ముందుకు వచ్చారు. కాబట్టి మన దేశానికి ఈ రష్యా నుంచి చమురు కొనుగోళ్ల వల్ల ఎక్కడా కూడా నష్టం జరగట్లేదు అనే చెప్పుకోవచ్చు. సో ఇలాంటి అనేక ఒప్పందాలు మనం రష్యాతో చేసుకుంటూనే ఉన్నాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన వెంటనే మన ఇండియాను టార్గెట్ చేశాడు. మన ఇండియాకు రష్యాకు మధ్య ఉన్న ఆర్థిక సంబంధాలతో పాటు రక్షణ సంబంధాలను పూర్తిగా దెబ్బతీయాలనే ఉద్దేశంతో మన దేశంపై 50% వరకు టారిఫ్లను విధించాడు. మీరు రష్యా నుంచి చమురు కొనుగోళ్లను ఎప్పుడైతే ఆపేస్తారో అప్పుడు మాత్రమే ఈ టారిఫ్లో మొత్తాన్ని తొలగించేస్తాను అని ట్రంప్ భావించాడు. దీంతో మన దేశంపై ఇప్పటి వరకు 50% టారిఫ్లు అమలు అవుతున్నా కూడా మనం ఎక్కడా కూడా రష్యాతో కొద్ది మొత్తంలో కూడా సంబంధాలు తెగదెంపులు చేసుకోలేదు. అదే సమయంలో రష్యా మనకు చమురుపై పెద్ద ఎత్తున డిస్కౌంట్ ఇస్తూనే వచ్చింది. దీనివల్ల ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు బలోపేతం అవుతున్నాయే తప్ప ఎక్కడా కూడా సడలిపోవడం లేదు. ఒకప్పుడు మన దేశం పరిస్థితి చూసుకుంటే అమెరికా ఆంక్షలకు మనం వణికిపోయే పరిస్థితిలో ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి అస్సలు లేదు. మన దేశంపై అమెరికా లాంటి అగ్రరాజ్యాలు తమ పెత్తనం చూపించాలి అని ఎన్నిసార్లు ప్రయత్నం చేస్తే అన్నిసార్లు మనం తగ్గడం కాదు కదా, మరింత బలోపేతం అవుతూ ప్రపంచానికే సవాల్ విసురుతున్న పరిస్థితి ఇప్పుడు ఖచ్చితంగా ఉందనే చెప్పుకోవచ్చు. దీని వెనుక మోదీ అండ్ జైశంకర్ దౌత్యం చాలా కీలకమైన రోల్ ప్లే చేసింది అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.